హాయ్. నమస్తే అందరికి. హలో. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే 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 సార్. నమస్తే సార్. పర్లేదు, మీరు అందరూ నా నమస్తే విన్నోళ్ళందరికీ నమస్తే. మీరు రిప్లై సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. సార్ అనిల్ గారు మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ అందరూ చేసుకోండి మిగతా వాళ్ళందరూ. నా వాయిస్ అందరికి వస్తుంది కదా? వస్తుంది సార్. ఓకే. ఎలాగున్నారు? అందరూ బాగున్నట్టే. బోర్డ్ బ్రో ఉన్న వాళ్ళు అందరూ బాగున్నట్టే, అవునా? ఎస్ సార్. బోర్డు బ్రోలో ఉన్న వారిని బాగున్నారని అడగకూడదు సార్, బాగుంటారు అందరు కూడా. అది మన తెలుగు. ఓకే, నేను కనబడుతున్నానా? క్లారిటీ. సార్ మీటింగ్ స్టార్ట్ చేయండి సార్. హలో. స్టార్ట్ చేయండి, సెషన్ స్టార్ట్ చేయండి సార్. హలో సార్, సెషన్ స్టార్ట్ చేయండి. సతీష్ గారు సార్ కంటిన్యూ. సార్. ఓకే. సతీష్ గారు నా కోసం చెప్పారు, కొంచెం అగ్రెసివ్ లోని తప్పేం చెప్పారంటే 2012లో జాయిన్ అయ్యాను జాబ్, 2013లో జాబ్ ఒగ్గిస్తాను అన్నారు. అది కొంచెం ఎక్సైట్మెంట్ లో ఆయన అలా చెప్పేశారు. అది కాదు, 2023లో జాబ్ రిజైన్ చేస్తాను నేను. ఓన్లీ లవిష్ సార్ గారితో కలిసిన తర్వాత. నేను 2021లో ఒక యూట్యూబర్, ద గ్రేట్ లీడర్ మిస్టర్ ముఖేష్ చౌహాన్ సార్ గారు యూట్యూబ్ లో ఒక వీడియో వినేసి ఆయన కాల్ చేశారు. సార్, ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంది, ఈ ప్రాజెక్ట్ చాలా చాలా బాగుంది సార్, మీతోటి నేను కలవాలనుకుంటున్నానని. ఆయన ఎవరు నాతోటి కలవాలనుకుంటున్నారు అనుకొని ఆయన అనుకున్నారు. అలాగా అనుకొని వాళ్ళు 4సారి ఫోన్ చేస్తే ఆయన నాకు టైం ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి బోర్డు బ్రోలో కొన్ని డౌట్స్ నేను క్లియర్ చేసుకొని 2021లోనే నేను ముఖేష్ చౌహాన్ గారితో బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. అప్పుడు మన పరిస్థితి ఎలాగంటే, ఎవరితోటి ఈ సబ్జెక్ట్ కోసం చెప్తే మార్కెట్ లోని సార్ బోట్లు చాలా వచ్చాయి, ఇలాంటి ఎన్నో చూసాము, ఈ టైప్ లోనే మార్కెట్ లోని ప్రాబ్లమ్స్ ఉండేది. నెక్స్ట్, సీనియర్ది ఇన్కమ్ పెద్ద హై లెవెల్లో లేదు, కంపెనీది బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏం లేదు. ఇలాగా మన జర్నీ స్టార్ట్ అయింది సార్. నేను ఒక రియల్ గా మాట్లాడతాను, ఎవరికైనా ఏదో నేను మీటింగ్ చెప్పినట్టుగా మోటివేషన్ చేసినట్టుగా కాదు, నేను నేచురల్ గా మీ అందరితో మాట్లాడుతున్నాను. ఇలాగ నా జర్నీ స్టార్ట్ అయింది. ఎవరి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పినా అప్పుడు పొజిషన్ ఏంటంటే, అరే ఇలాంటి చాలా చూసాం, ఇవాళ కూడా మీతోటి ఇలాగే జరుగుతూ ఉంటది. ఆ టైంలో మనం బోర్డ్ బ్రోని స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత ఒకటే నాకు నచ్చింది, లవిష్ సార్ గారి కమిట్మెంట్. ఆ లవిష్ సార్ గారు కమిట్మెంట్ ఏంటంటే, మార్కెట్ లోని ఆ టైంలోని 15, 20, 30, 40% ఇచ్చిన ఫారెక్స్ కంపెనీలు చాలా ఉన్నాయి, చాలా బ్రోకర్స్ ఉన్నాయి. ఆ బ్రోకర్స్ ఎన్నెన్నో మాటలు చెప్పి, కానీ ఆ టైంలో లవిష్ సార్ మాత్రం ఈ బోర్డ్ ద్వారాగా మీకు 5 to 6% అనేసి ఆయన బిజినెస్ స్టార్ట్ చేయించారు. చూడండి, ఆయన ఎన్నో మనకు చెప్పారు. అంటే ఆయన ఎక్కువ కమిట్మెంట్లు చేయలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఒకటే అన్నారు, నేను పర్మనెంట్ గా 5 to 6% మీకు ఇస్తాను. కానీ మార్కెట్ లో కాంపిటీషన్ ఉన్న తర్వాత కూడా, ఈ పాయింట్ ని బాగా అబ్జర్వ్ చేయండి మీరు విన్నోళ్ళు ప్రతి ఒక్కరు, మార్కెట్ లో అంత కాంపిటీషన్ ఉన్న తర్వాత కూడా ఆయన ఎప్పుడూను
ఎగస్ట్రా ఇస్తాం, వాళ్ళకంటే బాగా మేము ఇస్తాం, వీళ్ళకంటే మేము బాగా ఇస్తాం అన్నట్టుగా ఎప్పుడూ చేయలేదు. ఆయన ఎలాగా ఆ ఆ ప్రొజెక్ట్ ను సరిదిద్దారో అదే ప్రజలు ఎదురు పెట్టారు. అదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ చేస్తున్నారు. ఆయన కమిట్మెంట్ నే ఇప్పుడు మనం మాట్లాడుకుంటేదంతా ఆయన కమిట్మెంట్ కోసమే. అంటే ఆయన 2022లో నేను ఢిల్లీ వెళ్ళి ఆయనతో కలిసినప్పుడు అనిల్ గారు ఒక టోకెన్ తీసుకొస్తాం, ఆ టోకెన్ ద్వారాగా ఒక్కొక్క లైఫ్లు మారిపోతాయి. మీ బిజినెస్ 500 అయితే 5000కి వెళ్ళిపోద్ది, 5000 బిజినెస్ లో 15,000కి వెళ్ళిపోద్ది. అలా టోకెన్ తీసుకొస్తానని 22లో ఆయన నాతో అన్నారు. మీరు అర్థం చేసుకోండి. అలాగే 23లో ఆయన టోకెన్ తీసుకొచ్చారు. ఆ టోకెన్ ఏంటో మీకు తెలుసు. దానికోసం తర్వాత మాట్లాడదాం. అంటే ఆయన ఏ కమిట్మెంట్ చేసినా అది పూర్తి అవుతుంది. ఆనాడు మార్కెట్లో 15-20% ఇచ్చినవి అన్ని కంపెనీలు ఇవాళ కనబడటం లేదు. మీ మీ ఇందులో చాలా మందికి బాగా తెలుసు. అలాంటి ఎన్నో వచ్చాయి, ఎన్నెన్నో మాటలు చెప్పాయి. ఇవాళ వాళ్ళు కనబడటం లేదు. కానీ లవిష్ సార్ గారి కమిట్మెంట్ 5-6% అనేది అది కంటిన్యూ అవుతుంది. ప్రతి నెల 6వ తారీఖు అంటే 6వ తారీఖుని జనాలకి అమౌంట్స్ వస్తున్నాయి. అందరికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం డబ్బులు వస్తున్నాయా లేదా, చాలా ఇంపార్టెంట్. ఎక్కువ శాతం ఎక్కువ ఏటవుతుంది, ఏ కంపెనీ అయినా బాగా దాన్ని రిమూవ్ చేస్తా దాని వర్కింగ్ స్టైల్ పెంచుతా ఉంటే ఏదో ఒక స్ట్రక్చర్ మారుస్తూ ఉంటది. ఇది నేను ఏ రోజు నుంచి జాయిన్ అయ్యాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే ఏ మాట చెప్పింది అదే కంటిన్యూ చేస్తుంది. రెన్యువల్ 12 నెలలు అంటే 12 నెలలు, 6వ తారీఖు డబ్బులు అంతే 6వ తారీఖు, ఇన్కమ్ 20 తారీఖు అంటే 20 తారీఖు. అంటే మనం దీన్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే బోట్ విషయం నుంచి ఏదైనా బోటు $125 అంటే $125, ఇవాళ $150 చేసేద్దాం, $200 చేసిన కంపెనీతో జాయిన్ అయిన వాళ్ళు కరువు లేదు. కానీ ఆయన మాట అంటే మాట. మనం దీనికే ఈ లాజిక్ లో మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్లో ఎన్నో వస్తున్నాయి, మనకి ఎన్నెన్నో మాటలు చెప్తున్నారు. కానీ ఒక కమిట్మెంట్ ఎండి తోటి మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక కమిట్మెంట్ ఎండి తోటి మనం రన్ అవుతున్నాం. ఆయన ఏం చెప్తున్నారో అది చేస్తున్నారు. సెకండ్, ఆయన తీసుకొచ్చారేంటి టోకన్. మన బోర్డ్ బ్రోలో బాగా డబ్బులు గడించేసి మన లీడర్లు ఏం చేసేవారు, ఈ డబ్బులకు తీసుకెళ్లి ఎక్కడో క్రిప్టోలో పెట్టేవారు. అందుకని ఆయన అర్జెంట్ గా ఒక చాలా రోజులు పెట్టి స్టడీ చేస్తూ టిఎల్సి అనే టోకెన్ తీసుకొచ్చి ఆ టోకెన్ తీసుకొచ్చేసి ఆ టోకెన్ కి ఎక్కడ డౌన్లోడ్ చేశారు ఆయన, CoinDCX, మార్కెట్ కాయిన్ క్యాప్, ఎల్ బ్యాంక్, బైనాన్స్ లో చేయించి మార్కెట్ కు వదిలారు. ఆ టైంలో కూడా ఆయన ఎప్పుడూ చెప్పలేదు నేను ఈ టోకెన్ తీసుకొచ్చాను మీరు కొనండి అని. జనాలతో ఆయన ఎప్పుడైనా రాంగ్ కమిట్మెంట్స్ ఏదేదో పెద్ద పెద్ద ఆశలు చెప్పేసి టోకెన్లు కొనేసుకుంటే మీ లైఫ్ మారిపోద్ది అలాగే ఎప్పుడూ చెప్పలేదు. మేము ఆల్రెడీ బోట్ లో హ్యాపీగా ఉన్నాం. బోట్ కంటిన్యూ చేస్తూ ఈ టోకెన్ ఎప్పుడు వచ్చిందో, కొందరు ₹1,00,000 టోకెన్స్ తీసుకున్నారు $1 లో, కొందరు 20,000 పెట్టారు, కొందరు అలాగా కొంచెం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయన కమిట్మెంట్, ఆయన రోడ్ మ్యాప్ ఏది ఇచ్చారో 2025లో $125 వెళ్తుందని ఆయన రోడ్ మ్యాప్ లో రాశారు. మీ అందరి దగ్గర ఆ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఇవాళ బైనాన్స్ లో $135 $134 చూపిస్తుంది. ఆయన కమిట్మెంట్స్ కోసం మనం మాట్లాడుతున్నాం. ఆయన ఏ రేంజ్ లో వెళ్తున్నారు ఆయనసి. ఆయన ఇంకా మనం జీనీ యాప్ వచ్చింది, 70-80% అందులో వర్క్ అయిపోయింది. అది కూడా మన బ్లాక్ చైన్ ఎలాగొస్తుందో అది కూడా అందులోని రన్ అవ్వడం మొదలవుతుంది. మన ట్యాప్ కార్డ్ వచ్చింది. ప్రజెంట్ ఆ కార్డు నా దగ్గర ఉంది, ట్యాప్ కార్డు, అది మీకు చూపిస్తాను. మనది ఆన్జో అప్లికేషన్ అది అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఆయన ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. కానీ ఎప్పుడైనా మనకు ఆయన అనలేదు నేను ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను మీరు ఇందులో ఇంత పెట్టండి, నేను ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను మీరు ఇందులో ఇంత పెట్టండి అనేసి ఎప్పుడైనా ఆయన మనకు అలాంటి రాంగ్ కమిట్మెంట్స్ ఏం చేయలేదు. ఇది ట్యాప్ కార్డు. ఈ కార్డ్ కి 2 times మన మొబైల్లో ట్యాప్ చేస్తే మన ప్రొఫైల్ అంతా మనం ఏ ప్రొఫైల్ పెట్టుకుంటామో అదంతా ఈ కార్డ్ ద్వారాగా మన మొబైల్లోకి వచ్చేస్తుంది. ఈ కార్డ్ ద్వారాగా అంటే ఇలాట ఎక్సలెంట్ ప్రొడక్ట్లు రాబోయే రోజుల్లో మన పిల్లలకి యూజ్ అయ్యే ప్రొడక్ట్లు. లేట్ అవుతే అయింది, తప్పేముంది. మన ఫ్యూచర్ ఏంటి, బోర్డ్ బ్రోలో మనకి డబ్బులు వస్తున్నాయి, ప్లస్ టిఎల్సి ద్వారాగా మనం హ్యాపీగా ఉన్నాం. ఇలాంటి ప్రొడక్ట్లు ఎన్నో తీసుకొస్తుంది లవిష్ సార్ గారు. ఆన్జో అప్లికేషన్ తీసుకొచ్చారు. నేను దుబాయ్లో ఆన్జో అప్లికేషన్ తోటి
షాపింగ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో జొమాటో, స్విగ్గీ ఇవన్నీ కూడా మనం ఆన్జో అప్లికేషన్ ద్వారాగా స్టడీ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మన ప్రొడక్ట్ ప్లే స్పోర్ట్స్. ప్లే స్పోర్ట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? 2036లో ఒలింపిక్స్ లో మన వాళ్ళు వెళ్ళి అక్కడ రన్అప్, అక్కడ మన స్పోర్ట్స్ లోని సానియా మిర్జా గారు, హర్భజన్ సింగ్ గారు, మన మ్యారీ కామ్ గారు, వీళ్ళు దాని బ్రాండ్ అంబాసిడర్. వాళ్ళందరూ వచ్చి అందులో పేద పిల్లలు, స్కూల్లో చదువుకోలేని పిల్లలు, వీలాంటి వాళ్ళు అందరికీ స్పోర్ట్స్ చాలా బాగా ఆడతారు. కొందరు ఎడ్యుకేషన్ బాగోపోయినా స్పోర్ట్స్ బాగుంటది, ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్, ఇలాంటి పిల్లలందరికీ సెలెక్ట్ చేసి ఆ స్పోర్ట్స్ లో తయారు చేసి 36 ఒలింపిక్స్ లో తీసుకొచ్చే ప్లానింగ్ లవిష్ చౌదరి గారిది. ఇప్పటి వరకు ఏ సిఎండి అని ఆ రేంజ్ లో ఆలోచించలేదు అనేసి. ఇంకా నెక్స్ట్ మొన్న మన బ్లాక్ పెంథర్ అయింది, మనోళ్ళు చాలా మంది వెళ్ళారు. వెళ్ళేందుకు 25,000 జనాలు వచ్చారు అక్కడికి. కొందరికి 5,000 జనాలు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు వీసాలే రాలేదు. అందులో లవిష్ సార్ తరఫున నేను చాలా మందికి సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ జనాలు అయిన వల్ల వీసా ప్రాబ్లం అయింది. ఒకేసారి వీసా అందరికి డౌన్లోడ్ అయిన వల్ల వీసా డౌన్లోడ్ ఫెయిల్ అయ్యి చాలా మందికి టికెట్స్ రాలేకపోయింది. కంపెనీ ఈవెంట్ అన్ని అరేంజ్ చేసినా చాలా మంది టికెట్స్ రాలేకపోయింది. కానీ మన బోర్డ్ బ్రో వల్ల కొందరు పర్లేదు సార్, ఇలాంటి బోర్డ్ బ్రోలు ఎన్నో టూర్స్ వస్తాయి, ఈ టూర్ కాకపోయినా నెక్స్ట్ టూర్ అన్నట్టుగా చాలా మంది గ్రేట్, వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. మన బ్లాక్ పెంథర్ 6 కోసం చెప్పేది ఏంటంటే, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు బ్లాక్ పెంథర్ 6 కోసం సార్ ఏం చెప్తారని. బ్లాక్ పెంథర్ 6 లో సార్ మన రాబోయే రోజుల్లో మన టిఎల్సి, ఎందుకంటే అందరికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టిఎల్సి 1.0కి టిఎల్సి 2.0కి తేడా ఏంటి? టిఎల్సి 1.0 ఫైనాన్స్ లో రన్ అవుతుంది, అది ఓన్లీ టోకన్. కానీ టిఎల్సి 2.0 మన సొంత మన బ్లాక్ చైన్ లో, న్యూ చైన్ లో రాబోతుంది. ఇవాళ దాని రేటు $1. ఏ రోజు లిస్ట్ అవుతుందో, మార్చ్ ఏప్రిల్లో లిస్ట్ అయిన వెంటనే దాని ప్రైస్ వెళ్ళిపోద్ది $12 నుంచి $15. మాస్టర్లు అయితే $20 కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. $12 మాత్రం సరే చెప్పారు. సరే ఏది చెప్తున్నా అది అవుతున్నాయి. సరేటన్నారు 2.1 ఫస్ట్ మన టోకెన్ మేలో $125కి వెళ్తుంది అన్నారు. ఇవాళ 132-35 రేంజ్ లో ఉంది. అంటే మన ఈ సొంత బ్లాక్ చైన్ లో రన్ అయిన టోకెన్ దాని ప్రైస్ ఏ రేంజ్ కి వెళ్తుందో మీరు ఊహించుకోవచ్చు. అంటే మన ఫ్యూచర్ ఎలాంటి చేతిలో ఉన్నది, మనం ఎలాంటి ఫ్యూచర్ లోకి వెళ్ళబోతున్నాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ అందరికంటే ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్ మంది రాబోతుంది. అందరికంటే బెస్ట్ కాయిన్, పడలేని కాయిన్. ఎందుకంటే మన కాయిన్ రేట్ ఎందుకు పడదు? కమ్యూనిటీ పెద్దది, ఆ కమ్యూనిటీలో స్టేకింగ్ ఉంది కాబట్టి మన కాయిన్ ప్రైస్ పడటం లేదు. ఫస్ట్ టోకెన్ అలాగే జరిగింది, కాయిన్ ప్రైస్ అలాగే. ఇవాళ 90 lakh పీపుల్స్ మనం అవబోతున్నాం. ప్రతిరోజు 10,000 జనాలు టాప్అప్ చేసుకుంటున్నారు. 10,000 జనాలు ప్రతిరోజు టాప్అప్ చేసుకుంటున్నారంటే కంపెనీ లెవెల్ ఏ రేంజ్ కి వెళ్తుంది, కంపెనీలో ఏ రేంజ్ కి జనాలు వస్తున్నారు, ప్రతి సంవత్సరం జనాలు టాప్అప్ చేసుకుంటున్నారు, కంపెనీలో ఏ రేంజ్ లో అమౌంట్ వెళ్తుంది. ఇది బ్లాక్ పెంథర్ 6 కోసం అప్డేట్ ఏంటంటే, మన సిఎండి గారు లవిష్ చౌదరి గారు చెప్పారు ఏంటంటే, మనం రాబోయే రోజుల్లో మన ఒక్క క్రిప్టో, మన ఒక్క టిఎల్సి ప్రైజ్ ఒకే ఒక టోకెన్ ద్వారాగా మనం ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, మన పిల్లలకి మ్యారేజ్ చేయొచ్చు, మన డ్రీమ్స్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత కూడా మన డబ్బులు మిగులుతుంది 1 కాయిన్ ద్వారాగా. ఆ వీడియో మళ్ళీ నేను ఇవాళ గ్రూప్ లో సెండ్ చేస్తాను. లవిష్ సార్ గారు ఏం చెప్పారు? ఒకే ఒక కాయిన్ ద్వారాగా మన కళలన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఆ రేంజ్ లోకి ఆ కాయిన్ వెళ్ళిపోతుంది. 2023లో వచ్చిన కాయిన్, అప్పుడు ఎవరెవరు ₹1,00,000 పెట్టారు ఆ కాయిన్ లో, ఇవాళ వాళ్ళ ప్రైస్ ఎంత? మనం చిట్ ఫండ్ చేస్తున్నామా? కాదు. మనం మనీ రొటేషన్ చేస్తున్నామా? కాదు. మనం బోంజో స్కీమ్ నడుపుతున్నాం? కాదు. మనం రియల్ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నాం. ఆ రియల్ ఫారెక్స్ ట్రేడింగ్ ఒక్కొక్క రూపాయ మంది మెటాటెడ్రర్ ఫైల్లో కనబడుతుంది. ఏ మెటాటెడ్రర్ ఫైల్లో? ప్లే స్టోర్ లో డౌన్ అవుతున్న ఫోన్ పే అవని, గూగుల్ పే అవని, అలాట
ప్లే స్టోర్ లోనే మెటాటెటర్ 5 డౌన్లోడ్ చేస్తున్నాం మనం. ఆ మెటాటెటర్ 5 ద్వారాగా ఇవాళ మనకి ఒక్కొక్క మన ప్లాట్ఫామ్ మెటాటెటర్ 5 లోనే ఎవరైనా ట్రేడింగ్ చేయాలి. మన బోట్ దాంట్లో ట్రేడింగ్ చేస్తూ ఒక్కొక్క రూపాయి మంది లైవ్ కనబడుతుంది. అందువల్ల రియల్ ట్రేడింగ్ జరిగిన వల్ల మన టిఎల్సి ప్రైస్ ఆ రేంజ్ లోకి వెళ్ళింది. బ్లాక్ పెంథర్ లో ఫస్ట్ న్యూస్ ఇదే. మన ఒక్క టిఎల్సి ఏ రేంజ్ కి వెళ్ళబోతుందో దానికి ఎవరు అడగవసరం లేదు, ఆ రేంజ్ కి వెళ్తుంది. నెక్స్ట్ మన బ్లాక్ చైన్ మార్చ్ ఏప్రిల్ లో బ్లాక్ పెంథర్ 7 అవుతుంది. అందులో మన బ్లాక్ చైన్ లాంచ్ అవుతుంది. టిఎల్సి ప్రైస్ ఇవాళ 1.0 ఎలాగ ప్రైస్ ఆన్లైన్ మనకు కనబడుతుందో అలాగే 2.0 టిఎల్సి కూడా మనకి ఆన్లైన్ ప్రైస్ ద్వారాగా $12 $13 ఆ ప్రైస్ లైవ్ మనకి కాయిన్ కనబడుతుంది. ఎక్కువ రోజులు లేదు, 3 నుంచి 4-5 నెలలు అనేసి. నెక్స్ట్ మనం ఐపీఓ తీసుకురాబోతున్నాం ప్లే స్టోర్ పేరు మీద. ఎన్ఎస్సి బిఎస్సి లిస్టెడ్ కాబోతుంది మన కంపెనీ. బ్యాంక్స్ తీసుకురాబోతుంది మన కంపెనీ. ఎప్పుడు ఏంటి అంటే అన్నిటికీ టైం వస్తుంది, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తెలిసిపోద్ది. వరల్డ్ ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్ మనం తీసుకొచ్చేస్తున్నాం అంటే అవుతుంది అని చెప్పిన కంపెనీ కాదు, ఇది చేసేస్తుంది, మనం ముందుకు తీసుకొస్తుంది. ఇవాళ గూగుల్లో మీరు సెర్చ్ చేయండి టిఎల్సి, మీకు న్యూ చైన్ వరల్డ్ ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్ న్యూ చైన్ కనబడుతుంది. అలాగా మన టిఎల్సి తర్వాత సార్ ఏం చెప్పారు, మనకి రాబోయే రోజుల్లో అందరికంటే ఇంపార్టెంట్ ఒక టైంలో ఏ దేశమైనా బాగా డెవలప్ అయిందంటే పెట్రోల్. దుబాయ్ ఎలా సక్సెస్ అయింది పెట్రోల్ ద్వారాగా. ఇవాళ పెట్రోల్ గ్రాఫ్ పడిపోతుంది, పెట్రోల్ అక్కడ రావటం లేదు. ఆ దుబాయ్ గ్రాఫ్ పడితే ఆ దుబాయ్ వాళ్ళు టెక్నాలజీ, ఏఐ, క్రిప్టో, ఫారెక్స్ ఇవన్నీ తీసుకొచ్చి తనకు డెవలప్ చేస్తున్నారు చాలా రియల్ గా లీగల్ గా. దుబాయ్ అంటే చాలా మంది చాలా చీప్ గా తీస్తారు, కానీ దుబాయ్ వెళ్ళి మన వాళ్ళతో అడగొచ్చు. అక్కడ ఇన్లీగల్ ప్రొసీజర్ కాదు, అంత ప్యూర్ లీగల్ ఉంటేనే అక్కడ ఏదైనా రన్అప్ అవగలది. ఇన్లీగల్ గా అక్కడ ఒక రోడే క్రాస్ చేయలేము, అంత పవర్ఫుల్ కంట్రీ అది. నెక్స్ట్ నెక్స్ట్ మనం ఆ పెట్రోల్ ఎంత సక్సెస్ గా దుబాయ్ రన్ అయిందో రాబోయే రోజుల్లో మనం తీసుకొస్తున్నాం. బ్యాటరీ బల్కి ఏంటి తగులుతుంది, కరెంట్. రాబోయే రోజుల్లో బ్యాటరీ ఫ్యూచర్ ఎక్కువ, కరెంట్ ద్వారాగా బ్యాటరీ బల్లు రన్ అవుతున్నాయి. 4 వీలర్ అవని 2 వీలర్ అవని ప్రతి ఇంటికాడ ఒక 2 వీలర్ కూడా బ్యాటరీ అయిపోతుంది. అందుకని రాబోయే రోజుల్లో మనం డైరెక్ట్ కరెంటే తీసుకురాబోతున్నాం. అది 2027 నుంచి 28 అటు ఇటు అవ్వచ్చు, కానీ 2017 నుంచి పని నడుస్తుంది. కరెంట్ దాంట్లో కంపెనీ పని చేయబోతుంది. రియల్ స్టేట్ లో ఎంత బాగా పనిచేస్తుందో అందరికీ తెలుసు. లైకన్స్ రియాలిటీ సూపర్ హిట్ అయిపోయింది. మళ్ళీను మన్నత్ అనేసి సార్ ఇంకో ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అందులో బోర్డ్ బ్లోర్ లో పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ మన్నత్ రియాలిటీ ద్వారాగా ఫ్లాట్స్, హౌస్ ఇవన్నీ దొరకడం జరుగుతుంది. మళ్ళీను మొన్న నేను దుబాయ్ వెళ్ళాను కదా, లైవ్ సర్ నోరంట B4 ఛానల్ ఉంది కదా, B4 మ్యూజిక్ ఛానల్ మీరు సెర్చ్ చేసి చూడండి. ఆ ఛానల్ కి లవిష్ సార్ గారు ఆ ఛానల్ కొనేసారు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో సర్ది చాలా పెద్ద పని నడుస్తుంది. అంటే మన బోర్డ్ బ్రో ఒక్క చేతిలో లేదు, అది ఎంత వజన్ గా ఎంత భారీగా అది రేంజ్ కి వెళ్తుందంటే మనకి ఎప్పుడు టెన్షన్ పడి భయం పడి పని చేయ అవసరం లేదు. అది నెక్స్ట్ అంటే కరెంట్ సెక్టర్ లో రాబోతున్నాం, టోకనైజ్ సెక్టర్ లోకి రాబోతున్నాం, మన బ్లాక్ చైన్ ద్వారా బ్యాంక్ సెక్టర్ లోకి రాబోతున్నాం. ఇలాంటి చాలా సెక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పారు సార్. బాకీ మ్యూజికల్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా బాగా చాలా గ్రాండ్ గా జరిగాయి. నెక్స్ట్ అక్కడ మన సిఎండి గారు ఇవన్నీ క్లియర్ చేశారు. ఇవాళ మన సీనియర్ లీడర్ మిస్టర్ బ్రిజెస్ సార్ ఏంటన్నారు, సార్ మేము ఒక మిడిల్ క్లాస్ గా వచ్చాం మీ దగ్గరికి, ఒక మిడిల్ క్లాస్ గా వచ్చాము సార్. ఎన్నో కంపెనీలు చేసాం, మేము చాలా కంపెనీలు మేము రన్అప్ చేసాం, కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత సార్ మా లైఫ్ మారిపోయింది. కానీ ఎప్పుడు మారింది, మిమ్మల్ని నమ్ముకున్నాం సార్, మిమ్మల్ని నమ్ముకున్నాం. మీ పేరు మీ ఫేసు కళ్ళు మూసుకొని మీ ఫేసు గుర్తు చేసుకుంటే మాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అలాగా ఆయన నమ్ముకున్నందుకు సార్, నేను 2021 లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎందరో వచ్చారు, సార్ దీనికంటే బెస్ట్ ఇది సార్, ఫారెక్స్ లో 5-6% మీకు వస్తుందా, దీనికంటే మంచి పర్సెంట్లు మేము తీసి ఇవ్వగలం సార్, ఎంతకన్నా బాగా మేము చేయగలం సార్
అనేసి అనేసి ఎందరో వచ్చారు. మన ఏంటంటారు తెలుగులోని, హిందీలో మార్గ్ భట్కానా అంటారు. అంటే మైండ్ కి డైవర్ట్ చేసిన వాళ్ళు ఎందరో వచ్చారు. గానీ ఓన్లీ బోట్ బ్రో లవ్విష్ చౌదరి గారిని ఈ కే అనిల్ కుమార్ నమ్ముకున్నాడు. మా ఫ్యామిలీలోని మమ్మీ డాడీ నా మీద డిపెండ్. హౌస్ వైఫ్, పిల్లలిద్దరూ చిన్నోళ్ళు. గానీ 12 సంవత్సరాలు ఒక లోకో పైలట్, ఫ్లైట్ తొక్కాలి, ట్రైన్ తొక్కాలి అని అందరూ కలలు కంటారు. నేను ఒక ట్రైన్ డ్రైవర్‌ని అయ్యుండి ఆ జాబ్‌కి రిజైన్ చేసి ఇయాల బోట్ బ్రోయే నా జీవితాన్ని నమ్ముకున్నానంటే ఏదో పెద్ద కారణమే ఉంటది. ఆ కారణాన్ని నమ్ముకొని ఇయాల బోట్ బ్రోతో రన్ అవుతున్నాను. మీ ఎవరికీ నేను జాబ్‌లు వదిలియండి, మీరు చేసే వృత్తి వదిలియండి అలా కాదు. మీరు పార్ట్ టైమ్ చేసుకోండి, పార్ట్ టైమ్ ఇన్‌కమ్ వస్తది. ఫుల్ టైమ్ చేసుకుంటే ఫుల్ టైమ్ ఇన్‌కమ్ వస్తది. మీరు ఏ పనులు చేసుకొనైనా చేసుకోండి బోట్ బ్రో. గానీ ఇక్కడ మాత్రం రియల్ ఫారెక్స్ ట్రేడింగు, నెట్వర్కింగ్ మాత్రం కాదు ఎదుటోళ్ళకి చెప్పాలి. నా సక్సెస్‌కి మంత్రం ఒకటే సార్. షార్ట్ కట్‌లో మీకు చెప్తున్నాను. నా సక్సెస్‌కి ఒకటే మంత్రం. నేను మాత్రం ఎవరికైనా ప్లాన్ చెప్తే 20,000-30,000 ఇన్వెస్ట్‌మెంట్ కోసం చెప్తాను. సార్ ఒక మొబైల్ కొంటాం 20,000, 30,000ది. అది పోతే మళ్ళీ ఇంకో మొబైల్ కొనుక్కుంటాం. మనం సూసైడ్ ఏం చేసేసుకోం. అలాగా సార్ మీరు ఈ ప్రాజెక్ట్‌ని చూడండి. 20,000-30,000 రూపాయలేసుకోండి. మీకు నచ్చితే, మీకు నచ్చితే దాన్ని కంటిన్యూ చేయండి. మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. అలాగా నేను ఇయాల 14,000 జనాలు, 14,000 అంటే 15,000కి 100 200 70, 80, 60 నంబర్స్ తక్కువ. 1,500కి, 15,000కి ఇంత పెద్ద టీమ్ తయారు చేశాను. నా టీమ్ మొత్తానికి ఒకటే డూప్లికేషన్. ఎవరికైనా ఎక్కువ అమౌంట్ చెప్తే అమ్మోయ్! మార్కెట్‌లో అది జరిగింది, ఇది జరిగింది ఎన్నో చెప్తారు. ఎందుకంటే మార్కెట్‌లో ఎనీ టైమ్ రోడ్ మీద యాక్సిడెంట్లు జరుగుతాయి. బళ్ళు తొక్కడం మానేయరు. ట్రైన్ యాక్సిడెంట్లు జరుగుతాయి. ట్రైన్‌లు ఎక్కడం మానేయరు. ఫ్లైట్‌లు పడిపోతున్నాయి. ఫ్లైట్‌లు ఎక్కడం మానేయరు. గానీ మార్కెటింగ్ మనం ఎవరికైనా చెప్తే ఫస్ట్ ఆళ్ళ క్వెషన్ ఏంటి? ఆ కంపెనీ, ఈ కంపెనీ. వాళ్ళకి చెప్పాలి. సార్ మీరు చిన్న అమౌంట్ ఎయ్యండి. చిన్న రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకోకపోతే జీవితంలో అందరికంటే పెద్ద రిస్క్ తీసుకున్నట్టు. అన్నట్టుగా ఒక చిన్న అమౌంట్ ద్వారాగా కూడా మనం జనాలకి తీసుకురావచ్చు. బ్లాక్ పాంథర్ అప్డేట్ మాత్రం సింపుల్ అప్డేట్స్ బ్లాక్ చైన్ విషయంలో, రాబోయే ప్రొడక్ట్‌ల విషయంలో ఆ వీడియోలో వచ్చాయి. 1 కాదు, 2 కాదు, 72 ప్రాజెక్ట్‌లో కంపెనీ పనిచేస్తుంది. ఇయన్నీ మనం ఎదుటోళ్ళు ఎదురు పెట్టొచ్చు. మళ్ళీ మీ అందరికీ నా కోసం నాకు సంతోషమైన విషయం ఏంటంటే, ఈ 2 డేస్‌లోని మీకు నేను మీ అందరితోటి ఫేస్ టు ఫేస్ కలనానికి వస్తున్నాను. మీ అందరితో కలనానికి వస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంటది. పెద్దోళ్ళు అందరికీ గౌరవంగా ప్రణామంలో ఆళ్ళందరితో కలిసి ఇంకా ముందుకెళ్ళాలని ఆశీర్వాదం కావాలి. చిన్నోళ్ళందరితో ప్రేమాభిమానాలు కావాలి. మనం అందరూ ఒక ఫ్యామిలీగా, మనం అందరూ కలిసి ఒక ఫ్యామిలీగా చక్కగా దీన్ని ఒక బిజినెస్‌గా కాకుంటా, బిజినెస్ చేస్తూ బిజినెస్‌గా కాకుంటా ఒక ఫ్యామిలీగా మనం ఈ వర్క్ చేద్దాం. నేను ఆ స్టైల్‌లోనే వర్క్ చేశాను. ఇయాల నా టీమ్ అంతా సైదులు గారు, కర్మీలా గారు, సతీష్ గారు, చాలా మందిరు, నాని గారు, ఇలాగ మనోళ్ళు చాలా మందిరున్నారు. ఈళ్ళందరూ చూసారు. ఏ లెవెల్‌లో నేను వర్క్ చేస్తున్నానంటే ఒక బాండింగ్‌లో చేస్తున్నాను. ఫ్రెండ్లీగా చేస్తున్నాను. దానివల్ల బిజినెస్ చాలా రన్ అవుతుంది. మిస్టర్ లవీష్ చౌదరి గారు కూడా ఆ రేంజ్‌లోనే చేస్తున్నారు. ఆయనతోటి వన్ టైమ్ కలిసాను. మీ పేరేంటన్నారు? కే. అనిల్ కుమార్ అని చెప్పాను. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు ఆయన, అనిల్ గారు ఎలాగున్నారు? బాగున్నారా? తెలుగులో చాలా ప్లాన్ చెప్తారట అనేసి కూడా అన్నారు. అనేసి. అలాగా మనం వర్క్ చేసాం సార్. చక్కగా మార్కెట్‌లోని ఒక ఇమేజ్‌గా నేను నెట్వర్కర్‌ని కాదు. కంపెనీ, ఈ కంపెనీ, ఆ కంపెనీ చేస్తే ఈ కంపెనీలు అక్కడ చేశాను, ఇక్కడ చేశాను. ఎవరితో కలాలంటే అమ్మో! కంపెనీవోడు నాకు కలుస్తాడు. అమ్మో! వీళ్ళకేం సమాధానం చెప్తాను. ఆ భగవంతుడి దయ వల్ల అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు. ఒక బోర్డ్ బ్రోని నమ్మాను. జాబ్ ఒగ్గేసి ఇయాల బోర్డ్ బ్రోని ఆ లెవెల్‌లో చేస్తున్నాను. పడుకుంటాను. జై బోర్డ్ బ్రో. అమ్మ, నాన్న, భగవంతుడికి ఎప్పుడు థాంక్ యూ చెప్తాను. ఇలాంటి ప్రొజెక్ట్ ఆళ్ళ ఆశీస్సుల వల్ల దొరికాయి మనకి. ఇయాల, ఇయాల మీలాటోళ్ళు అందరితోటి నేను మాట్లాడగలుగుతున్నానంటే కారణం ఓన్లీ బోర్డ్ బ్రో. ఇదే కారణం. ఇంకా మళ్ళీ చాలా మంది క్వెషన్ ఆన్సర్స్ ఉంటాయి. మనం ఫేస్ టు ఫేస్ క్లియర్ చేసుకుందాం. అందరితో ఫేస్ టు ఫేస్ కలుద్దాం. ఇందులో లైవ్‌లో ఉన్న అందరికీ చెప్తున్నాను. అందరితో కలవడానికి నేనొస్తున్నాను. ఎందుకంటే సతీష్ గారు అన్నారు సార్ ఆళ్ళు కలుస్తానంటున్నారు ఈళ్ళు. అంటే మన దగ్గరికి రావడం కాదు. నేను వాళ్ళ దగ్గరికెళ్తాను. అందరితో ఫేస్ టు ఫేస్ కలుద్దాం. మీ టీమ్‌తో కలుద్దాం. కొత్త వాళ్ళతో కలుద్దాం. చక్కగా ఆళ్ళకి మనం
ఒక రియల్ ప్లాన్ ఇద్దాం. మార్కెట్ లో ఎంత పెద్ద ఫారెక్స్ ట్రేడర్ అవని నాతో కూర్చోబెట్టండి, ఎంత పెద్ద నెట్వర్కర్ అవని నాతో కూర్చోబెట్టండి. మనం కరెక్ట్ గా రియల్ ప్రొజెక్ట్ వాళ్ళు ఎదురు పెడదాం. ఇవాళ రాపోయినా రేపు వస్తారు. 2021లో ఎవరెవరు ప్లాన్ చెప్పాను వాళ్ళు 22లో వచ్చారు. 22లో ఎవరు చెప్పానో 23లో వచ్చారు. 24లో రెగ్యులర్ గా ఇవాళ కూడా నా డైరెక్ట్ లో 3 జాయినింగ్లు తీశాను నేను. నా డైరెక్ట్ లో ఇప్పుడు కూడా నేను సఫైర్ రేంజ్ లో ఉండి కూడా డైలీ నా జాయినింగ్ రెగ్యులర్ గా నా పర్సనల్ జాయినింగ్ తీస్తాను టీం కోసం అన్నట్టుగా. ఎందుకంటే మన టీం మనకే డూప్లికేషన్ చేస్తుంది, మన టీం మనకే ఫాలో అవుతుంది అన్న. ఎందుకంటే ఒక యూట్యూబర్ ఇంటికి వెళ్ళి జాయిన్ అయినప్పుడు యూట్యూబర్ ఏంటన్నాడు తెలుసా? అనిల్ గారు నాకు 80,000 నుంచి ₹1,00,000 దాకా వస్తుంది, మీరు స్టార్ట్ చేయండి, ఒక 20,000-30,000 స్టార్ట్ అయిపోద్ది అన్నారు. ఇవాళ ఆయన 1,50,00,000 ఉన్నారు. ఆ రేంజ్కి వెళ్ళిపోయారు ముఖేష్ చౌహాన్ గారు. నెక్స్ట్ బ్రిజేష్ గారు వీడియో మీరు చూసుంటారు. ఆయనకి నెల ఖర్చే 2.5-3 కోట్లు ఖర్చు. ఆ రేంజ్ సీనియర్. లవీష్ చౌదరి గారు డైరెక్ట్ లో బ్రిజేష్ గారు డైరెక్ట్ లో ముఖేష్ చౌహాన్ గారు డైరెక్ట్ లో నేను. ఇవాళ ముఖేష్ చౌహాన్ గారు ఇండియా వచ్చిన వెంటనే ఫస్ట్ కాల్ నాకు చేశారు, బాయ్ ఎలాగున్నావు బాగున్నావా అనేసి చాలా విషయాలు మేము మాట్లాడుకున్నాం. ఫేస్ టు ఫేస్ మా మీటింగ్ ఉంది. బ్రిజేష్ గారు వచ్చి బ్లాక్ పెంథర్ విషయంలో చాలా వీడియో కాల్ చేసి మరి మాట్లాడారు. అంటే కంపెనీ ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఆయన అన్ని లక్షల జనాలు ఆయన కింద ఉన్నా మనల్ని అడుగుతున్నారంటే మన వర్కింగ్ బాగుంది కాబట్టి. మనం జాగ్రత్త పని చేయాలి, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరితోటైనా రాంగ్ కమిట్మెంట్ చేయకూడదు. ఎవరు ఎక్కువ మాట్లాడినా బిజినెస్ లో నో ప్రాబ్లం సార్. మీరు ఎప్పుడు మీకు మనసు అంటే ఆ రండి. ఈ టిఎల్సి వస్తుంది, ఈ 40% టిఎల్సి వస్తుంది, 5-6% బిజినెస్ వస్తుంది అని ఎవరితోటైనా క్లియర్ కట్ గా మనం మాట్లాడాలి. ఎవరికైనా మనం ఎక్స్ట్రా చెప్పవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ లో మనం తలెత్తుకొని తిరగాలంటే మనం అదే బిజినెస్ చెప్దాం. లవీష్ గారు మనకి ఏం నేర్పారు, బోర్డ్ బ్రో పీపీటీ ప్రకారంగా మనం బిజినెస్ చెప్దాం. ఎవరికి ఎక్స్ట్రా చెప్పవసరం లేదు. వచ్చిన వాళ్ళు గ్యారంటీగా వస్తారు, రానేళ్ళు నెక్స్ట్ టైం వస్తారు. నా ప్రామిస్, రాలేని వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. ఇవాళ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ బోర్డ్ బ్రో ఫ్యామిలీ. ప్రతి ఒక్కరు సార్, బోర్డ్ బ్రో ఒక ఐఫోన్ లాగా అయిపోయింది. ఒక ఐఫోన్ కి ఎలాగ పబ్లిసిటీ అవసరం లేకుండా ఎలాగో అలాగా బోర్డ్ బ్రో అయిపోయింది. కానీ మీరు మాత్రం మార్కెట్ లో కంటిన్యూ చేస్తే మీకు అబ్జర్వ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూద్దాం ఎన్నాళ్ళు చేస్తాడు, ఎప్పటి వరకు బోర్డ్ బ్రో నుంచి డబ్బులు వస్తాయి, ఇవాళ కాకపోతే రేపు పడతాడు అని కూడా చూస్తున్నారు. బోర్డ్ బ్రో మాత్రం ప్రామిస్ చేస్తున్నాను, ఎవరికి పడనీదు. మీరు మార్కెట్ లో అలాగ రెగ్యులర్ టచ్ లో ఉండండి. ఎవరు జాయిన్ అవ్వకపోయి మీరు రెగ్యులర్ వాళ్ళతో టచ్ లో ఉండండి. చూడండి మీ రిజల్ట్ రాకపోతే నా ప్రామిస్. భోపాల్లో 2022లో నేను జనాలతో చెప్పిన కమిట్మెంటే ఇవాళ కూడా ఆ రికార్డింగ్ వాళ్ళు ఉంచారు. ఇవాళ వాళ్ళు అంటారు, సార్ మీరు చెప్పిన కమిట్మెంట్లు అన్ని ఇవాళ పూర్తిగా అవుతున్నాయని. ఒక ఆయన అయితే, సార్ నా ఒక్క లెగ్ లోనే పని నడుస్తుంది సార్, ఇంకెవరు రారు, నువ్వు మార్కెట్ లో అలా కంటిన్యూగా ఉండు, నీ 2వ లెగే కాదు 3-4 లెగ్గలు స్టార్ట్ అయిపోద్ది అన్న. మొన్న ఆయన ఫారెన్ నుంచి కాల్ చేసి అంటుండో, సార్ నా 4 లెగ్గల్లో వర్క్ జరుగుతుంది, మీరు 2 ఇయర్స్ ముందు ఈ మాట అన్నారని. అలాగా సార్ పనులు అన్ని జరుగుతాయి. ఈసారి మనం వస్తాం కదా, మనం బిజినెస్ డెవలప్మెంట్ కోసం మాట్లాడుకుందాం. ప్లస్ ఇంకా మనం క్రిప్టో కోసం, క్రిప్టో వాలెట్లు ఎలా ఓపెన్ చేసుకోవాలి, బోర్డ్ బ్రో ఎలా ఇవన్నీ A to Z దీనికోసం మాట్లాడుకుందాం. ట్యాక్స్ కోసం మాట్లాడుకుందాం. ఈ చాలా విషయాలు చాలా చాలా డౌట్లు ఉంటాయి. గ్రేట్ అలీ గారు, లక్ష్మి మేడం, ఏమిటి బెల్లంకొండ మేడం, మీ చాలా చాలా మంది పేర్లు కలలేదు కదా. కొంచెం లవీష్ చౌదరి గారు అంత మెమొరీ మనకి అంత సీన్ లేదు సార్. ఆ మహానుభావుడు, ఆయనకి ఎవరి పేరుని ఒకసారి వెంటే గుర్తుపట్టేస్తారు ఆయన అనేసి. సతీష్ గారు సార్ నా మాటలంతా టైం అవ్వదు సార్, టైం అవ్వదు. మంచి విషయాలు చెప్పండి సార్. అంటే మీ వాయిస్ విని ఈ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరం నుండి జూమ్ కి వెళ్ళని వాళ్ళు కూడా ఈ రోజు మీకన్నా ముందు వచ్చి వెయిట్ చేశారు. మిమ్మల్ని చూడాలి, మీ దగ్గర అప్డేట్ తెలుసుకోవాలి. ఇంకా మా సీనియర్ అనిల్ గారు, ఆయనతోటే మేము జర్నీ చెయ్యాలి. చాలా ఉన్నాయి సార్, మంచి విషయాలు చెప్తున్నారు. ఈ విషయాలు ఏవి కూడా మేము 1 year లో ఒక్కసారి కూడా వినలేదు సార్. మేము సార్ మీరు చెప్పింది ఒక్కడు కూడా వినలేదు. నేను మీ తోడు ఉంటాను, కలిసి మనం వర్క్ చేద్దాం. ఫిజికల్ గా అన్ని విషయాల్లో మనం కలిసి చేద్దాం. ఇవాళ నాతోటి మీరు చూస్తున్నారు కదా, నాతో జర్నీ చేసిన వాళ్ళు, నా జాబ్ నుంచి నాతోటి 12 సంవత్సరాలు పెట్టి జాబ్ చేసిన వాళ్ళు ఇవాళ నాతో బిజినెస్ లో ఉన్నారు. ఇంత
ముందు ఎక్కడెక్కడో నా ఫ్రెండ్స్ అందరూ నాతో బిజినెస్ లవిష్ చౌదరి గారు ఏంటంటారు, మీ మీ తోటి పాతోళ్ళు కూడా మీతో రన్ చేస్తున్నారంటే మీరు సక్సెస్ అయినట్టే. అవును సార్. ఎదటోళ్ళు మీకు చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నాడంటే మీరు సక్సెస్ అయినట్టే. ఏదో ఆ సముద్రం మధ్యలో మీరు నాతో కలిశారు. ఆ రోజు మన జర్నీ స్టార్ట్ అయింది. ఆ భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ అది అంతే. అన్నట్టుగా. ఇంత మంచి బోర్డు బ్రో ఫ్యామిలీలో మీలాంటి పర్సన్స్ నాకు దొరికారు. ఇవాళ బెంగళూరు వెళ్ళినా, పూణే వెళ్ళినా, భోపాల్ వెళ్ళినా, ఒడిస్సా వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, ఇవాళ నేను ట్రైన్ దిగే ముందు, ఫ్లైట్ దిగే ముందు జనాలు వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలి? అదే అంతే కదా సార్. మనకు కావాలి. మనతో జాయిన్ అయ్యే ఇవాళ డేట్ లో జాయిన్ అయ్యే పర్సన్ నుంచి మన పాత లీడర్లు అవని ఎవరు అవని సక్సెస్ అవ్వాలి. లవిష్ గారు ఏంటంటారు, మనతో నిలబడి ఉంటే చాలు. వాళ్ళు జాయినింగ్ చెయ్యి అవసరం లేదు ఎవరికి. వాళ్ళు ఎవరికి తీసుకురాపోయినా పర్లేదు. వాళ్ళ దగ్గర ఉన్న 10 కాయిన్స్ చాలు, ఆ లైఫ్ మార్చేస్తుంది. వాళ్ళు పాజిటివ్ గా ఉండాలా. వాళ్ళు డబ్బులు 20,000 వేసుకొని కూడా ఇక్కడ హ్యాపీగా, ఆ కాయిన్ పేరే ట్రిలియనియర్. ఆ ట్రిలియనర్ కాయిన్ పేరు అయినందుకు ఆయన ట్రిలియనర్ మీకు చేస్తానని ప్రామిస్ చేశారు. ఆయన చేసే ప్రతి కమిట్మెంట్లు పూర్తి అవుతున్నాయి. అందుకు మనం పాజిటివ్ చాలా ఇంపార్టెంట్. మనం పాజిటివ్గా ఉంటే మనకు మాత్రం సక్సెస్ మాత్రం గ్యారంటీగా వస్తుంది. ఆ రోజు మీరు నన్ను నమ్మారు, నేను లవిష్ చౌదరి గారిని, బ్రిజేష్ గారిని, నొకే చౌహాన్ గారిని నమ్మాను అనేసి. అరే సార్ ఫోన్ ఎత్తలేదు అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అరే ఈ ఐడి పంపించని దీని పని అవ్వలేదు అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఇవన్నీ కామన్ కదా. మనం మన ఇంట్లో ఎంతోటి ఎన్నో అనుకుంటూ మనం అది అవ్వకపోద్ది, మనం అప్పుడు ఫీల్ అవ్వం. కానీ ఇక్కడ సీనియర్ ద్వారా ఏదో చిన్న మిస్టేక్ అవుతే ఫీల్ అలాగే ఎప్పుడు మనసులో ఏం పెట్టుకోకుండా కంటిన్యూ చేస్తేనే బిజినెస్ నెట్వర్క్. అవును సార్. అదే అనేసి మనం MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో లేవు, మనం మనీ లెవెల్ మార్కెటింగ్ లో ఉన్నాం. సూపర్ సార్. మనీ లెవెల్ మార్కెటింగ్ లో ఉన్నాం. ఇక్కడ మాత్రం తన్ మన్, హిందీలో అంటున్నాను ఎవరికి అర్థం అవ్వచ్చు, తన్ మన్ లగావ్ ధన్ గిన్ నహి పాओगे అనేసి. అది మన ఇది అన్నట్టుగా. అందుకనేసి లేదు సార్, మీరు తెలుగులో చాలా బాగా చెప్పారు. మీకు తెలుగు రాదన్నారు కానీ చాలా నీట్ గా అర్థమైనట్టు చెప్పారు. ఎందుకంటే ప్లస్ మేము మీరు పుట్టాం ఛత్తీస్గఢ్ లో. సార్, మీరు ఎంత స్టేజ్ లో ఉండి కూడా ప్రతిరోజు మీరు పర్సనల్ గా ఫీల్డ్ లో ఉంటున్నారు. అంటే చాలా మంది అప్లైన్ ఒక స్టేజ్ కి వెళ్తే ఆగిపోతారు. కానీ సార్ మీరు ఫీల్డ్ లో ఉండడం అది బాగా నచ్చింది సార్. మమ్మల్ని నమ్ముకొని ఎవరు వచ్చారు కదా, మనం వీళ్ళన్నంత కొలది సపోర్ట్ చేసేస్తే తప్పే ఉంటి. అదే సార్. తప్పేంటి? మనం ఏంటి చిన్నోళ్ళు అయిపోతామా? చెప్పండి మీరు అంతే సార్. అనేసి. లవిష్ చౌదరి గారు మీతోటి ఎలా కలిసారు? సైదుల్ గారితో ఎలా కలిసారు? కర్మిలా గారితో వీడియో కాలింగ్ లో ఎలా మాట్లాడారు? అవును. అలీ గారితో అలీ గారితో అన్నారా మీరు ఎంత ఇన్వెస్ట్ పెట్టారని అడిగారా? మీ ఎవరికైనా మీరు ఎంత డబ్బులు పెట్టారని అడిగారా? ఏం అడగలేదు. మీకు ఎన్ని కాయిన్లు మీరు పర్చేస్ చేసి ఉంచారని అడిగారా? మీ అందరికి నన్ను ఎలా తీసుకున్నారు, ఇలాగ పక్కకి అలా తీసుకున్నారు. అవును ఆయన సార్. ఏంటి చెప్పారు, లోపలికి వెళ్తే సారీ అనిల్ గారు మీకు వెయిట్ చేయించానని అన్నారు. అక్కడే సార్, అక్కడే ఆ మాట అనగానే ఆయన ఎవరు సార్? ఇవాళ ఒక లవిష్ చౌదరి గారు అని గూగుల్లో రాస్తే, ఎలన్ మాస్క్ రాస్తే ఎలాగొస్తుందో వాళ్ళ లవిష్ చౌదరి గారి పేరు వస్తుంది. అలాంటి మహానుభావుడు. వాళ్ళ ఇంటికాడ నన్ను ఏటన్నాడా, తెలుగులో నువ్వు చాలా బాగా ప్లాన్ చెప్తావట, ఒకసారి తెలుగులో డిఫైన్ చేసి చెప్పు, మేము అందరూ వినాలనుకుంటున్నాను అనేసి. అంటే ఆయనకు ఆ విషయం తెలుసు. చూడండి, ఆయన బర్త్డేలోని ఆయన ఇంటికి వెళ్ళి, ఆయన ఇంటికాడ మనం బర్త్డే పాట కూడా అందరు కలిసి పాడాము. ఆయన ఎంతో చక్కగా విష్ చేసి కేక్ కట్ చేసి ఫస్ట్ బ్రిజేష్ గారికి నాకు తినబెట్టారు. ఇంకా అంటే ఒక అంత ఆ లెవెల్లో ఉన్న పర్సన్ కి ఆయనకి అవసరం లేదు సార్. అర్థమైంది సార్. మరి కానీ ఆయన ఆ రోజు ఎవరైనా ఎంప్లాయ్ ఉన్నారంటే ఎంప్లాయ్కి ఆర్డర్ వేస్తారు, కానీ మనకు ఫోటో తీయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. నాకు అక్కడ ఆశ్చర్యం వేసింది సార్. అది ఫస్ట్. రెండోది, ఎక్కడైనా ఒక CMD తన మమ్మీ డాడీ తన ఒక 1 ఇయర్ అమ్మాయిని తీసుకొచ్చారు అక్కడికి. వాళ్ళ మమ్మీ డాడీ మిస్సెస్, వాళ్ళు మరదళ్ళు, వాళ్ళు బ్రదర్లు, వాళ్ళందరికీ ప్రోగ్రామ్ తీసుకొచ్చారంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏ లెవెల్కి వెళ్తుంది? ఇవాళ మనందరూ ఫ్యామిలీ కలిసి ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే ఆ ఫ్యామిలీకి మనం ప్రాధాన్యత ఇచ్చినట్టే కదా. మన ఫ్యామిలీ అందరూ కలిసి ఒక మ్యారేజ్కి వెళ్తున్నాం అంటే ఆ ఫ్యామిలీతో మన అటాచ్మెంట్ అలాంటిది. కాబట్టి ఆయన ఇంత పెద్ద ప్రోగ్రామ్ కి ఆయన ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన రేంజ్ అన్నట్టుగా. ఇవాళ ఆయనతో సఫర్ చేస్తూ హోటల్ అర్మానీలో వెళ్తున్నాం, బుర్జ్ అల్ అరబ్ లో, మళ్ళీ అట్లాంటిస్ హోటల్ అంటే
ప్రపంచంలో పేరు చెప్పుకున్న పెద్ద పెద్ద హోటల్లో ఆయనతో కలిసి నేను 2 days ఉన్నానంటే పవర్ ఆఫ్ బోట్ బ్రో. అంతే సార్. ఇది ప్రతి ఒక్కరితో, నేను ఒక జాబ్ చేస్తూ ఒక యూట్యూబర్ ఇంటికి వెళ్ళి ఆయనతో జాయిన్ అయ్యాను. నేను నెట్వర్కర్ని కాదు, ప్లానర్ని కాదు, ట్రైనర్ని కాదు, కానీ ఆ ప్రాజెక్ట్ లో వచ్చిన వల్ల ఈ మాటలు వచ్చాయి. అలాంటి వ్యక్తితో ఉన్న వల్లే దీపావళికి ఆయన ఏం రాశారు తెలుసా? నాకు హ్యాపీ దివాళీ చెప్పకండి, ఒక పేదవాడి ఇంటికాడ దీపం వెలిగించండి, అది నా దీపావళి అన్నారు. మీకు వీలైతే స్వీట్ ఇవ్వండి, మీకు వీలైతే వాళ్ళకి బట్టలు ఇవ్వండి, పటాకాయలు కొనివ్వండి, నాకు హ్యాపీ దివాళీ చెప్పినట్టు ఉంటది అన్నారు. ఇంక ఎక్కడైనా అలాంటి సీఎండీలు దొరుకుతారా? తల్లిదండ్రికి వాల్యూ ఇవ్వండి, అక్క చెల్లెలకి వాల్యూ ఇవ్వండి, ఇరుగు పొరుకి వాల్యూ ఇవ్వండి, అలాంటి సీఎండి సార్ మన సీఎండి గారు. అంటే ఇవన్నీ చెప్పడానికి ఒకటే కారణం, రియల్ ప్రాజెక్టులు ఉన్నాం, బెస్ట్ ప్రాజెక్టులు ఉన్నాం. లా కంపెనీలని ఈ కంపెనీలని ఎన్నో ఆశలు పెడతారు. ఈ ప్రాజెక్టును మాత్రం ఒక 6 నెలలు నాది అనేసి దీని మీద అలా ధ్యానం పెట్టండి. ఈ ప్రాజెక్ట్ ఎంత పవర్ఫుల్, లాడ్ 20% వాళ్ళు 30% కాదు. ఈ ప్రాజెక్ట్ ని మీరు కరెక్ట్ గా చేస్తే 30-40% ఈ ప్రాజెక్టే మీకు ఇస్తుంది. టిఎల్సి 2. ఇవాళ చూడండి, మనం స్టార్ట్ చేసాం 6వ తారీఖు శాలరీ, ఇవాళ మనకు 11వ తారీఖున పేమెంట్ వస్తుంది, మనకు 12వ తారీఖున పేమెంట్ వస్తుంది, మనకి 20వ తారీఖున పేమెంట్ వస్తుంది. అంటే బోర్డ్ బ్రోలోని పేమెంట్ శాలరీలు అలా స్టార్ట్ అయిపోతున్నాయి. 2 తీస్తున్నాం మనం, 1 కోయింది 11వ తారీఖుని, సారీ 1 2% తీస్తున్నాం మనం 11వ తారీఖుని, 2.0ది మనం డబ్బులు తీస్తున్నాం 12వ తారీఖుని, ఐబీ ఇన్కమ్ వస్తుంది 20వ తారీఖుని, అందరిది కరెక్ట్ గా ట్రేడింగ్ ఇన్కమ్ వస్తుంది 6వ తారీఖుని. అంటే మనం ఏ రేంజ్ కి చూడండి, ఇన్కమ్స్ కోసం ఏ టెన్షన్ లేదు. ఇన్వెస్ట్మెంటే చెయ్యాలి బోర్డ్ బ్రోలో, అది కాదు. ఫస్ట్ అది నమ్మాలి. రెండోది బోర్డ్ బ్రోక్ నెట్వర్కింగ్, అది కాదు. ఈ రెండు కాదు. బోర్డ్ బ్రోకింగ్ అర్థం చేసుకుంటే బోర్డ్ బ్రో మాత్రం చాలా పెద్ద ప్రాజెక్ట్. ఒక మనిషి మారొచ్చు, ఇన్కమ్ మాత్రం వస్తుంది సార్, మీరు దాచుకోలేరు, అంత వస్తుంది, అది మాత్రం గ్యారంటీ. అంత ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో బోర్డ్ క్రిప్టోలో ఆయన గ్యారంటీ తీసుకురాబోతున్నారు. క్రిప్టోలో గ్యారంటీ. ఇవాళ అంత పెద్ద కాయిన్ మన బిట్ కాయిన్, ఎంత పెద్ద కాయిన్ బిట్ కాయిన్, ఆ బిట్ కాయిన్ మీద 60 పైసలు బిట్ కాయిన్ ₹1,00,00,000 వెళ్ళింది, కానీ దాని సీఎండి ఎవరు ఎదురు రాలేదు. కానీ ఇక్కడ మన లవిస్ గారు అందరు ఎదురొచ్చి అన్ని కమిట్లు, ఇప్పుడు సింగపూర్ ఆఫీస్ స్టార్ట్ అవబోతుంది, సింగపూర్ వెళ్ళి ఆఫీస్ చూడొచ్చు. అందుకని త్వరలో మనం ప్రతి ఒక్కొక్కరికి దుబాయ్ ఆఫీస్ తీసుకెళ్దాం. ఇవన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై జరుగుతుంది. ఓకే సార్, చాలా లాంగ్ అయింది, కొందరు బోర్ అవ్వచ్చు కూడా. లేదు సార్, ఎవరో బోర్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ సార్, చాలా అభ్యర్థి అలీ గారు చాలా బాగా చెప్పారు. ఇంకా మనం ఫేస్ టు ఫేస్ కూర్చుందాం, చాలా మాట్లాడుకుందాం. లవిస్ సార్ తో వీడియో కాలింగ్ చేసి మరి మీ అందరికి కల్పిస్తాను, బ్రిజెస్ గారితో మాట్లాడిస్తాను. చాలా ఇంకా చాలా చేద్దాం. మనం మాటల్లో చేయొద్దు, చేతల్లో చేసి చూపిద్దాం కదా. అంతా ఐ లవ్ యూ మై టీమ్. అందరికి అందరికీను చాలా హ్యాపీ మీరు అందరూ ఇవాళ వచ్చారు అనేసి. మీరు థ్యాంక్ యూ. అందరి తరపున మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. చాలా మంది అటెండ్ అవ్వలేకపోయారు, మీకు కృతజ్ఞత చెప్తున్నాను సార్. ఎవరు ఇవాళ బిజీగా ఉన్నారో వాళ్ళతో వీడియో కాలింగ్ లో మాట్లాడడం ప్రాబ్లం అనేసి. హలో థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్. థ్యాంక్ యూ. సూపర్. సార్ నమస్తే సార్, అనిల్ గారు నేను మాట్లాడుతున్నా. హైదరాబాద్ సార్. సతీష్ గారు అనిల్ గారిని ఇంట్రొడ్యూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో మచ్. ఆల్రెడీ ఏప్రిల్ నుండి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం మన టీం మొత్తంకి ఈ రోజే పరిచయం అయ్యారు. ఆయన ఫేస్ కూడా ఇంతవరకు తెలియదు, ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు. ఈ రోజే ఫస్ట్ టైం అన్నమాట. అంతే, ఒక 10 members తప్ప ఇంకెవరికి తెలియదు సార్ గురించి. గ్రాండ్ వెల్కమ్ సార్. ఎనీవే గ్రాండ్ వెల్కమ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. क्या बात है, बहुत बढ़िया. लगे रहो. सबको अच्छा है. अबू धाबी अप्रैल సార్
లావిష్ గారు 101% ఈ మంత్ లావిష్ గారు సార్ లావిష్ గారు ఒక మాట చెప్పారు. సార్ డబ్బులు వెంట మనం పడే పని లేదు, డబ్బులు మన బోర్డ్ టీఎస్సీ వెంట పడతాయి అని చెప్పారు. అది సూపర్ సార్. 101%. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ చాలా లక్కీ మీ యొక్క వాల్యుబుల్ అప్డేట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ. థ్యాంక్ యూ అనిల్ గారు. కలుద్దాం సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎనీవే కొంచెం మాకు అందరికి సపోర్ట్ అయితే ఇవ్వాలి సార్ మీరు అందరూ. తప్పకుండా 101% ఉంటుంది సార్. ఓకే సార్. తప్పకుండా సార్ అనిల్ సార్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. వి లవ్ యూ సార్. అరే థ్యాంక్ యూ వంశీజీ, థ్యాంక్ యూ వంశీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హైదరాబాద్ చాలా మంది ఉన్నారు. ठीक है. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మిలా జీ కో థ్యాంక్స్ టు సతీష్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. సతీష్ గారు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you, sir. I am Ali sir team, sir, and thank you, sir. థ్యాంక్ యూ. సార్ విత్ ఇన్ 2 or 3 days లో ఫిజికల్ గా సార్ తో మనం అందరం కలుద్దాం. మీకు ఆ డేట్ కూడా గ్రూప్ లో మెన్షన్ చేస్తాను. సార్ వస్తారు. కలుద్దాం. కొత్త న్యూస్లతో కొత్త వీడియోస్ తో కలుద్దాం. వెళ్ళాలి సార్. అందరూ బిలియనర్స్ అవ్వాలి. మనం బిలియనర్ అవ్వాలంటే ఫస్ట్ ట్రిలియనర్ కాయిన్ మనం హోల్డ్ చేసుకోవాలి సార్. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం నమస్తే. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. హాయ్, లవ్ యూ సార్. అందరూ ఒకసారి ఫేస్ ఐడెంటిఫికేషన్ చేయండి సార్ ఒకసారి అందరూ. తప్పకుండా. ఓకే, అందరికి గుడ్ నైట్. హైదరాబాద్ ఎప్పుడు ఉంటుంది సార్? 100% సార్. హైదరాబాద్ 100%. హైదరాబాద్ ఆఫ్టర్ 15 సార్. హైదరాబాద్ ఆఫ్టర్ 15. 2024 ముందే. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. మీరు హిందీలో స్లోగన్ చెప్తున్నారు, మాకు తెలుగులో స్లోగన్ తెలియదు కదా, మేము అందరూ హిందీలో చెప్పలేం కదా. తీసుకున్న వారు ప్రతి ఒక్క లైఫ్ జింగలలా అయిపోతుంది. అంటే ఫుల్ డబుల్ మజా. మార్చుకోండి. ఓకే సార్. అది ఎలానో మన కర్ముల్లా గారి వీడియో ఉంది, పెడతాను సార్. చూడండి కర్ముల్లా గారి వీడియో, జింగాలాల లైఫ్ ఎలా డాన్స్ చేశారు. అరే బాబా, సూపర్. బ్లాక్ పాంథర్ 6 లో. ఓకే. బ్లాక్ పాంథర్ 7.0. గుడ్ నైట్. బ్లాక్ పాంథర్ 7.0 ఏప్రిల్ లో 7th తాలూకు అప్డేట్స్ అన్ని నెక్స్ట్ జూమ్ సెక్షన్ లో ఉంటాయి సార్. ఓకే సార్. ఓకే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.